హే అందరు ఎలా ఉన్నారు? అందరికీ అస్సలాముఅలైకుం. నేను మీ ముస్లిం అమ్మాయి. ఐ యామ్ ఏ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ హిస్టారికల్ టెంపుల్స్ అండ్ హిస్టారికల్ దర్గాస్ అండ్ బ్యూటిఫుల్ న్యాచురల్ ప్లేసెస్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో చాలా మంది థంబ్నెయిల్ చూసే క్లిక్ చేసి ఉంటారని నాకు తెలుసు. 5 పడగల నాగపాము కాపలా కాస్తుందా అని చెప్పేసి. సో అవునండి, ఇక్కడ 5 పడగల నాగపాము కాపలా కాస్తుందని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అండి, అదే అన్నమాట. పుట్ట అది పెరుగుకుంటూనే వస్తుంది. ఎండ వచ్చినా వాన వచ్చినా అసలు ఇది కరగదనమాట. ఎంత వాన వచ్చినా కూడా. సో ఈ పుట్ట ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట. సో లోపలైతే గుమ్మస్ ఉండేదంట పూర్వకాలంలో. అప్పుడు ఏం జరిగేదంటే చిన్నగా పుట్ట పెరుక్కుంటూ వచ్చిందంట. చాలా మంది దీన్ని పుట్టని తీసేస్తూ ఉంటే మరుసటి రోజే పెరుగుతూ వస్తూ ఉండేదన్నమాట. సో ఇలా జరుగుతున్న క్రమంలో దీన్ని వదిలేశారు. అండ్ కింద నుంచి ఇది పైకొచ్చిందనమాట. మీకు బేస్ ఏదైతే కనిపిస్తుందో దాని కింద నుంచి ఈ పుట్ట అయితే ఉంది, పైనుంచి కాదనమాట. సో చూస్తున్నారు కదా, ఇదేనండి మన అపంశావళి దర్గా, పాంశావళి దర్గా, టెక్కేస్వామి దర్గా అని చాలా మంది భక్తులు ఈ 3 పేర్లతో పిలుచుకుంటూ ఉంటారనమాట. అండ్ ఈ దర్గాకి ఎలా రావాలి అని కదా మీ డౌట్. నాకు తెలుసు అనమాట. లాస్ట్ వరకు చూడండి, నేనైతే ఇక్కడ ఎలా రావాలి అడ్రస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ అదే కాకుండా ఇక్కడ ఉన్న బావిలోని వాటర్ అయితే సైంటిస్టులు కూడా పరిశీలించారనమాట. సో దాన్ని షాక్ అయిపోయారు. సో ఎందుకు పరిశీలించారు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ దర్గాకి వచ్చిన భక్తులు ఏవైతే చేసుకుంటారో, ఫుడ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, సో ఈ బావిలోని నీటిని మాత్రమే వేయాలన్నమాట. వేయకోకుంటే ఆ అండం అనేది ఉడకదనమాట. ఇట్స్ ట్రూ ఫ్యాంక్ అనమాట. ఎందుకని చెప్పేస్తే చాలా మందికే తెలుసు. అండ్ మీరు ఇక్కడికి ఎప్పుడైనా విజిట్ చేసుంటే తెలుస్తుందనమాట. సో చాలా చాలా హిస్టరీ ఉందనమాట ఈ దర్గాలో. అండ్ ఆ బావి ఎక్కడుంది అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఆ బావినైతే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. దర్గాలోనే ఉంటుంది ఆ బావి, బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ చాలామంది దీన్ని వాటర్ ఫాల్ అంటారు. అండ్ దీంట్లో టటాయిస్ కూడా ఉందన్నమాట. మీకు కనిపిస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ నాకైతే ఇక్కడ టాటాయిస్ కనిపించిందనమాట. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. సో లాంగ్ వీడియోస్ రావట్లేదు కదా కానీ చాలామంది వీడియోస్ అయితే పెడుతున్నాడు. సో స్ప్లిట్ ఆఫ్ సెకండ్ కొద్ది గ్యాప్ వచ్చేసింది. ఇప్పటి నుంచి మేము లాంగ్ వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తాము. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదండి, దర్గా మొత్తం కూడా ఎక్కడా కూడా టోటల్లీ మనకి సన్సెట్ కనిపిస్తుంది అంట. రెయిన్ ఎంత వానొచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఇక్కడ ఆగవన్నమాట. అదే కాకుండా అండ్ ఇక్కడ రేకులు ఇవన్నీ వేపించారు కదా, భక్తులు వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ రేకులు అవన్నీ ఉన్నాయి. అండ్ కరెంట్ సౌకర్యం ఉంది. చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి, ఇవి రెంట్కి ఇస్తారు. అండ్ చూస్తున్నారు కదండి, ఇదే అనమాట దర్గా బయట అండ్ లోపల వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ అమాస్ రోజున అయితే ఇక్కడికి చాలా మంది జనాలే వస్తారు. ఎందుకంటే జిన్నాత్, కీడు సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళంతా కూడా అమాస్ రోజున వచ్చి క్యూట్ చేసుకుని వెళ్ళిపోతారంటే అదేనండి మన శ్రీ శ్రీ హజరత్ అప్పం షా ఈ దర్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్ట్రిక్ట్ కావుకు మండలం ఉప్పల్పాడు గ్రామానికి వెళ్ళే దారిలోనే మనం చూడొచ్చు మన అపంశావళి దర్గా అనమాట. చాలా శక్తివంతమైన దర్గా అనమాట. ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంటే ఖచ్చితంగా ఇక్కడికి అమాస్య రోజునైతే వెళ్ళండి, క్యూర్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదండి, ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ని అయితే వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేసేస్తే నేను పెట్టిన వీడియో వెంటనే మీ దాకా రావాలంటే జస్ట్ 1 సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ ఇంకా మీ టూరిస్ట్ ప్లేసెస్ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి.